ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టాయి. నేను ఇక్కడ నాకంటే మీకు బాగా తెలుసు. నేను ఆ విషయాలు మీతో మాట్లాడడం లేదు. నేను ఇక్కడ ఒక సంకల్పాన్ని చేశాను. ఈరోజు P3 మోడల్ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మీకు ఫ్లైఓవర్స్ అన్నీ వచ్చాయి, రోడ్లన్నీ వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పవర్ సెక్టర్ వచ్చింది. ఇవన్నీ కూడా PPP మోడల్లో వచ్చాయి. PPP మోడల్లో యూజర్స్ పేమెంట్ల కింద టోల్ గేట్స్ కానీ ఏదైనా మీరు తీసుకోండి, లేకపోతే ఛార్జెస్ కింద పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఏమైందని మీరు ఆలోచిస్తే సంపద విపరీతంగా పెరిగే పరిస్థితి వచ్చింది. కానీ ఆ సంపద కొంతమందికే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చింది. నేను అందుకే నా జీవితంలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది నా జీవిత ఆశయం. అయితే మాటల్లో చెప్పడం కాదు. నేను అందుకనే ఒక ఆలోచన మీ మైండ్లో కూడా వదిలిపెడుతున్నా. మేధావులు కాబట్టి, చదువుకున్నారు కాబట్టి మీరు కూడా ఆలోచించండి. సంపద సృష్టించడంలో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకోవాలో నాకు గైడ్ చేయండి. అదే సమయంలో P4 మోడల్ ద్వారా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయాలని, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. 1,00,000 కోట్లు ఉండేవాడికి ఇంకొక 10,000 కోట్లు వస్తే 1,10,000 కోట్లు అవుతుంది. ₹1,00,000 ఉండేవాడికి ఇంకొక ₹1,00,00,000 సంపాదించే శక్తిని ఇవ్వగలిగితే అతని జీవితం కానీ ఆ కుటుంబం కానీ ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత తృప్తి ఉంటుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ వ్యవస్థకు నేను శ్రీకారం చుట్టాలనుకుంటున్నాను. దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరొక్కరే పైకి వస్తే కాదు, మీతో సమానంగా ఇంకొక కుటుంబాన్ని మీరు పైకి తేగలిగితే, శక్తి ఉండేవాడు ఒక 10 కుటుంబాలని, ఇంకా శక్తి ఉంటే 100 కుటుంబాలని మనం పైకి తేగలిగితే మన జన్మ సార్థకం అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నా. ప్రజల్ని ఆస్తిగా మనం చూడాలి. ఇప్పుడంతా కూడా క్యాపిటల్ కావాలి, లేదంటే భూములు కావాలి, వారసత్వంగా వచ్చేటి కావాలనుకుంటున్నాం. కానీ నేను ఆలోచించేది ప్రజల్ని, జనాభాని ఒక ఆస్తిగా భావించి ప్రణాళికలు మనం తయారు చేస్తే పేదరికం వల్ల కష్టం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కావాలని స్కిల్స్ అప్డేట్ చేయడం, అప్గ్రేడ్ చేయడం, అనునిత్యం ఒక కుటుంబాన్ని గురించి ఆలోచించి 5 మంది వ్యక్తులుంటే ఏజ్తో సహా, వాళ్ళ చదువుతో సహా, వాళ్ళకుండే స్కిల్స్తో సహా, వాళ్ళ ఆస్తుపాస్తులు అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే, నేను ఒక సాధారణ కుటుంబంలో పుట్టాను. ఒకప్పుడు మా ఊర్లో కూడా చూస్తే కరెంటు కూడా లేదు, మా ఊరికి రోడ్డు కూడా లేదు. ఆ రోజు ఏ వ్యవసాయ పనులు, ఏ పనైనా ఎడ్లే సర్వస్వం మనందరికీ. మీరు కొంత బెటర్, నా తర్వాత వచ్చిన జనరేషన్ కాబట్టి మీరు అవన్నీ చూడలేదు. కానీ ఆ రోజు బావిలో నుంచి నీళ్లు తీయాలంటే, కపిలు తీయాలంటే ఎద్దులే, భూమి చదువు చేయాలంటే ఎద్దులే,